ఎక్సోడస్ 14th చాప్టర్, నిర్గమకాండము 14వ అధ్యాయము 5వ వచనం నుంచి మరి మనం చూడబోతున్నాం. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనమెందుకు ఇలాగ చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములను అన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలులను తరిమెను. అట్లు ఇశ్రాయేలులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. 10th నుంచి 13th వరకు కొద్దిగా చదవండి, ఎందుకంటే ఇది అర్థమవుతే బాగుంటుంది. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఓకే ఫైన్, ఆమేన్. ఓకే ఫైన్. ఇక్కడ యాక్చువల్గా 13th verse చాలా ఇంపార్టెంట్, కానీ ఇక్కడ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెప్తేనే మీకు ఇది అర్థమవుతుంది. సో ఇక్కడ మనము మోషే వారి యొక్క జీవితంలో, మరి ఇజ్రాయేల్ ప్రజల వారి యొక్క జీవితంలో ఏమైందో మనం చూస్తున్నాం. ఇంకో చూడండి, ఇజ్రాయేల్ ప్రజల్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు మోషే ఎన్నో నానా బాధలు ఆయన పడ్డాడు. ఒకటి, ప్రభు దగ్గర నుంచి టార్చర్ అంటే పోయేటప్పుడు అంతా కూడా విడుదల రావట్లే, సోలిపోయి వస్తుండో మోషే, మనం అది చూస్తున్నాం. ఇంకో సైడ్ ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పుడు విడుదల వస్తుందా అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు, కానీ విడుదల వారికి రావట్లే. కానీ ఇక్కడ మనం ఒక మెయిన్ క్యారెక్టర్ మనం ఎవరిని చూడాలంటే ఫరోని మనం చూడాలి. ఫరో వారి యొక్క జీవితంలో కనుక మనం చూసినట్లయితే, ఫరో ఎలాంటి ఒక క్యారెక్టర్ కలిగిన ఒక వ్యక్తిగా ఆయన ఉన్నాడంటే, ఫస్ట్ తల ఊపుతాడు, తర్వాత చేయడు. కొన్ని పొలిటీషియన్స్ ఉంటారు, గుర్తుందా? టీవీలో చూస్తాం. అంటే నేను ఏ పార్టీని నేను సపోర్ట్ చేయట్లేదు, కానీ నేను చెప్తున్నా, ఏం చూస్తాం? నిలబడతారు, ఒకటి చెప్తారు, జయించిన తర్వాత కొందరు దాన్ని పాటిస్తారు, కొంతమంది దాన్ని పాటించారు. ఇక్కడ ఫర్రో కూడా అలాంటి వ్యక్తి. ఈ ఫర్రో కూడా ఎలాంటి ఒక వ్యక్తి అంటే, మోషే మొదటి తెగులు, రెండవ తెగులు, మూడవ తెగులు వచ్చేటప్పుడు అంతా కూడా మనం ఏం చూస్తున్నామంటే, అక్కడ ఫర్రో మరి ఇది మా మంత్రులు కూడా చేయగలుగుతారని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. కానీ కొద్ది టైం అది పోయిన తర్వాత మనం ఏం చూస్తున్నామంటే, ఒక్కొక్క తెగుల్లో కూడా ఆ ఫర్రో భయపడటమైన స్టార్ట్ అయ్యాడు, అంటే వణకటం ఆయనకు స్టార్ట్ అయిందనమాట. అంటే వీరి పక్షంలో ఏదో ఒక గొప్ప దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఆయన గ్రహించడం ఆయన స్టార్ట్ చేశాడు. కానీ ఒక్కొక్క తెగులప్పుడు కూడా ఆ ఫర్రో ఏమంటున్నాడంటే, ఇప్పుడు వదిలిపెడతా, మీరు వెళ్ళండి అంటాడు. మళ్ళీ ఏమవుతుందంటే, మళ్ళీ హృదయం ఏమవుతుందంటే కఠినపరిచిన ఒక స్థితిలాగా అది అయిపోతుంది. దాని తర్వాత మనం ఏం చూస్తున్నామంటే, ఇంకో తెగులప్పుడు వదులుతా అంటాడు, మళ్ళీ ఏం చేస్తాడంటే మళ్ళీ కఠినంగా అయిపోతుంది ఆయన ఒక హృదయం. కానీ అలా పోతుండగా మనం ఏం చూస్తున్నామంటే, చివరికి వారికి విడుదల వచ్చేసింది. విడుదల వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా గ్యాదర్ అయ్యి ఎక్కడ పోయి నిలబడుతున్నారంటే, ఎర్ర సముద్రం ముందు నిలబడుతున్నారు. ఇప్పుడు ఆ ఎర్ర సముద్రము వారికి ఎలా కనబడిందంటే, ప్రభు వారికి ద్వారము క్లోజ్ చేశాడేమో అనేటట్టు అనిపించింది. అంటే
ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు ఏమనిపించిందంటే ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు ఈ ప్రభు, కానీ ఈ ఎర్ర సముద్రాన్ని వారు చూసిన వెంటనే వారికి ఏమనిపించింది? ప్రభు ద్వారాన్ని మూసేశాడు అని చెప్పేసి వారందరూ కూడా వారు అనుకున్నారు. కానీ మనం ఏం చూస్తున్నామంటే అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు మోషేతో, నేను తిరిగి ఫర్రో యొక్క హృదయాన్ని కఠినపరుస్తాను, వారు మీ వెనుక వారు తిరిగి వారు వస్తారు. అప్పుడు మోషే ఈ యొక్క మాట నేను అంటున్నాడు. 13వ వచనం ఒకసారి రీడ్ చేయండి ఇంకోసారి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఓకే, మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడు? ఇకపై ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని మీరు చూడరు. ఇంకా చూడండి, నేను మీకు 2 సినారియోస్ చెప్తాను. 2 సినారియోస్ ఇక్కడ జరిగి ఉండొచ్చు ఇజ్రాయేల్ ప్రజలకు. ఒకటి, ఫర్రో ఎలాంటి ఒక వ్యక్తి అంటే చాలా క్రాక్ అనమాట. క్రాక్ అంటే ఒక్కరోజు ఒకటి చెప్తాడు, ఇంకో రోజు మళ్ళీ మారుతాడు. సో అలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి ఒకవేళ ఆ ఎర్ర సముద్రాన్ని ఇజ్రాయెల్ ప్రజలు దాటిన తర్వాత కూడా ఏమై ఉండవచ్చు అంటే ఆయన ఓడేసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేయడేమో. అంటే అంత ఘోరమైన వ్యక్తి ఆయన, అంటే అంత హారబుల్ వ్యక్తి అన్నమాట అక్కడ ఫర్రో. ఒకటి ఆ సినారియో మనం చూడొచ్చు. ఇంకోటి ఇజ్రాయెల్ ప్రజలు దాటి కూడా వారు వెళ్ళి ఉండొచ్చు. కానీ ఇక్కడ మోషే ఆయన ఏమంటున్నాడంటే, ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఈ ఈజిప్ట్ వాళ్ళందరూ కూడా ఇకపై మీకు కనపడరు అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. అప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఇజ్రాయెల్ ప్రజలు కొందరు వచ్చి తిడుతున్నారు, కొందరు వచ్చి మేము అక్కడనే మరణించుంటే బాగుండు అని చెప్పేసి ఒక్కొక్కటి అంటున్నారు. ముందు ద్వారం మూయబడి ఉన్నా కూడా ప్రభు ఏమన్నాడు తెలుసా మోషే దగ్గర? వెళ్ళి నీ కట్టను వెళ్ళి చూపించు అన్నాడు. వెళ్ళి నీ కట్టను వెళ్ళి చూపించు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకి ప్రెషర్ పెరుగుతుంది. ఎందుకు తెలుసా? ఇంకా తిరిగి వీరందరూ మన వెనుక వస్తున్నారు, ముందున్న శిక్ష కన్నా ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంటుందేమో, తిరిగి బంధకంలో మనం వెళ్ళిపోతామేమో అని చెప్పేసి వెనుక ఈజిప్ట్ వాళ్ళు వస్తుండగా అక్కడ టెన్షన్ పెరుగుతుంది ఇజ్రాయేల్ ప్రజలకి. కానీ ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది. అన్ని ద్వారాలు మన జీవితంలో ఏదంతా మూయబడి ఉందో అది మూయబడ్డానికి కాదు, కొన్ని ద్వారాలు మనం ఇరగొట్టాలి. కొన్ని ద్వారాలు మనం తప్పకుండా ఇరగొట్టాలి మన జీవితం. హల్లెలూయా. ఆ ద్వారం తిరిగి ఉంటేనే అది మూయబడుతుంది, కానీ ఆ ద్వారాన్నే ఇరగొట్టేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రభు అక్కడ ప్రూవ్ చేశాడు ఇజ్రాయేల్ ప్రజలకి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఆ మట్టి నేలలో వారు నడిచి వారు దాటి వెళ్ళిన తర్వాత మనం ఏం చూస్తున్నామంటే ఆ ఎర్ర సముద్రం తిరిగి మూయబడి ఆ ఈజిప్ట్ ప్రజలు వారందరూ కూడా మరణించినట్టు మనం చూడగలుగుతున్నాం. దానికి అర్థం ఏం తెలుసా? ప్రభు విడుదల ఇచ్చేటప్పుడు పూర్తి విడుదల మాత్రమే ఇస్తాడు. ప్రభు విడుదల ఇచ్చేటప్పుడు 100% ఆ లెక్కను ముగిస్తాడు అక్కడతో. ఇక తిరిగి ఇజ్రాయేల్ ప్రజలు ఏ రోజు కూడా వారి యొక్క జర్నీలో ఈజిప్ట్ ప్రజల గురించి వారు ఆలోచించకూడదు, అంత లెవెల్లో ప్రభు చేశాడు. అయినా మధ్యలో ఇజ్రాయేల్ ప్రజలు చాలా చోట్లలో వారు మోషేని తిట్టడం మనం చూస్తున్నాం. కానీ ప్రభు యొక్క ఆశ ఏంటంటే అక్కడతో వారి యొక్క భయం అంతా కూడా ముగింపబడాలి. ఇప్పుడు వరకు కూడా సైన్స్ వారు ఏం చెప్తున్నారంటే ఆ నీటి కింద, ఎర్ర సముద్రం నీటి కింద గనక ఒకసారి ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళందరూ కూడా వారు వెళ్ళారన్నమాట. మరి అక్కడ కొన్ని చారియట్స్ అంతా చూశారంట. అంటే రథములు నీటి లోపల వారు చూశారంట. చూసి దాన్ని బయటికి తీసుకొచ్చి మరి అది ఎంత ఇయర్స్ ఓల్డ్ అని చెప్పేసి కూడా కొద్దిగా వారు క్రాస్ చెక్ చేశారు. క్రాస్ చెక్ చేస్తే కొద్దిగా ఆ టైంతో అది మ్యాచ్ అవుతుందంట. అంటే
మోషే కాలముతో ఇది జరిగి ఉండొచ్చు అని వారు చెప్తున్నారంట. హల్లెలూయా. అంటే ప్రభు ఒక వ్యక్తికి విడుదల ఇచ్చేటప్పుడు మామూలు విడుదల ఆయన ఇవ్వడు, కానీ అక్కడతో కంప్లీట్ డెలివరెన్స్ ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. కంప్లీట్ డెలివరెన్స్ ప్రభు మనకిస్తాడు. ప్రభు మనల్ని దేనికి పిలుస్తుండంటే మన జీవితంలో కూడా నువ్వు విడుదలను ప్రార్థించేటప్పుడు, నీ జీవితంలో నువ్వు ప్రార్థించేటప్పుడు ప్రభు నాకు 30% విడుదల ఇవ్వు, 80% విడుదల ఇవ్వు అని మనం ఏ రోజు అడగకూడదు. మనం ఏం అడగాలి తెలుసా? ప్రభు నాకు పూర్తి విడుదల నాకు ఇవ్వు. హలో, ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నామంటే పూర్తి విడుదలను ప్రభు ఇజ్రాయేల్ ప్రజలకి ప్రభు ఇచ్చాడు. ప్రభు అక్కడ ఏం చేశాడంటే ద్వారాన్ని ఎలా తెరిచాడంటే మూయబడి ఉందేమో అని చెప్పేసి ఇజ్రాయేల్ ప్రజలు అనుకున్నారు, కానీ ప్రభు ఏం చేశాడంటే ఆ ద్వారాన్ని కూడా ఇరగొట్టాడు. నేచర్కి అగెన్స్ట్కి వెళ్ళాడు. అంటే నీళ్ళు 2 పాయలుగా ఎక్కడైనా అవుతాయా? అవో. కానీ ప్రభు ద్వారం తెరిచేటప్పుడు కొన్నిసార్లు అలాగే ఉంటుంది మన జీవితంలో కూడా. హల్లెలూయా. ప్రభు ఏ రోజు కూడా మామూలు విడుదల ఇవ్వడు, కానీ 100% ఆయన ఇస్తాడు. సో ప్రభు మన దగ్గర కూడా ఆయన అదే ఆశపడుతున్నాడు. ఏమని తెలుసా? పూర్తి విడుదల మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము ఏదైనా ఒక కష్టంలో, ఏదైనా నష్టంలో మనం వెళ్తున్నామంటే మనం ఏం ఆశపడాలి తెలుసా? ప్రభు దగ్గర, ప్రభువా ఇదంతా నన్ను కింద నాశనం చేస్తుంది, కానీ నేను ఏం చేయాలని నేను ఆశపడుతున్నానంటే ప్రభువా దీంట్లో పూర్తి విడుదల నేను చూడాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. మిమ్మల్ని ఏది ఈరోజు మిమ్మల్ని వెంబడించి వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇకపై మిమ్మల్ని వెంబడించి వచ్చే ఆ అనారోగ్యం ఇకపై మిమ్మల్ని వెంబడించదు. ఇకపై మిమ్మల్ని వెంబడించి వచ్చే ఆ ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని వెంబడించి రావు. ఇకపై మిమ్మల్ని వెంబడించి వచ్చే మీ కుటుంబ పరిస్థితులు మిమ్మల్ని వెంబడించి రావు. ఇకపై మిమ్మల్ని వెంబడించి వచ్చే మీ యొక్క డిప్రెషన్ ఆలోచనలంతా కూడా మిమ్మల్ని వెంబడించి రావు. హల్లెలూయా. ఇక్కడ కూడా ప్రభు ఏం చేశాడంటే ఎంతో వెళ్ళారు ఇజ్రాయేల్ ప్రజలు, ఎంతో ఆలోచనలో వారు వెళ్ళారు, ఎంతో కష్టంలో వెళ్ళారు, ఎంతో బాధలో వారు వెళ్ళారు. కానీ మనం ఏం చూడగలుగుతున్నామంటే ఆ 10 తెగుల తర్వాత కూడా వారు టార్చర్ చేయాలని అనుకున్నారు, కానీ ప్రభు మాత్రం దానికి కంప్లీట్ ఫుల్ స్టాప్ ప్రభు పెట్టాడు. హల్లెలూయా. యాక్చువల్గా ఇజ్రాయేల్ ప్రజలు ఇంకో మార్గంలో వారు వెళ్ళి ఉండొచ్చు, కానీ అప్పుడు వారి యుద్ధానికి వారు రెడీగా వారు లేరు. అందుకే ఈ మార్గాన్ని వారు తీసుకుంటారు, ఎర్ర సముద్రం ద్వారా వెళ్ళటానికి. ఇజ్రాయేల్ ప్రజలు ఇంకో మార్గంలో వారు వెళ్తారు, అంటే అప్పుడు వాళ్ళు ఎదిరించే ఆ పరిస్థితుల్లో వారు లేరని. సో ప్రభు ఈరోజు మన దగ్గర కూడా ఆయన ఏమైనా తెలియజేస్తున్నాడంటే మొత్తానికే డోర్ క్లియర్ అవ్వాలని ఆశపడు, మొత్తానికి మార్గం క్లియర్ అవ్వాలని చెప్పేసి ఆశపడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.